హలో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నేనైతే ఈవినింగ్ ఎలా పని చేసుకుంటాను, ఇంట్లో వర్క్ ఎలా చేసుకుంటానని చెప్పేసి ఈరోజు మీకు చూపిస్తున్నాను అనమాట. అంటే బండి వాళ్ళు వచ్చేసి 4:30కి వస్తారు వాళ్ళు. నేనైతే వాళ్ళు వచ్చాక ఏం చేసుకొని పని ముందుగానే చేసి పెట్టేసుకొని వెళ్తానమాట వాళ్ళ దగ్గరికి తీసుకురావడానికి. అందుకోసం నేను ఈవినింగ్ ఎలా మొత్తం వర్క్ చేసుకొని వెళ్తాను ఇంట్లో పని అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అనమాట. ఈరోజు బట్టలన్నీ మడతేయాలి. అంటే మార్నింగ్ ఆరేసాను. అసలు ఇప్పుడు ఎండలు మంచిగా ఉంటే 11 కల్లా 10 కల్లా ఆరిపోతాయి. ఇంకా ఇప్పుడైతే ఈ బట్టలన్నీ మడతేసేసేయాలి. టైం వచ్చేసి 3 అవుతుందన్నమాట. నాకు టైం టు టైం చేసుకోవడం అలవాటు అనమాట. కాకపోతే కొంతమంది బట్టలన్నీ కుర్చీల్లో మంచం మీద అట్లా వేసి పెట్టుకొని నైట్ ఈవినింగ్ 2 డేస్ వరకు కూడా అట్లనే ఉంటాయి. అలా అయితే ఎక్కువ పని అయిపోతుంది అనమాట. ఎప్పుడు మడతేసుకొని మనం ర్యాక్స్లో పెట్టేసుకుంటే నీట్గా బాగుంటుంది అనమాట. చూసేదానికి కూడా మనకి పని కూడా ఎక్కువ ఉండదు, సేవ్ అవుతుంది అనమాట. బట్టలన్నీ అయితే అయిపోయాయండి, మడతేసేసాను. ఇప్పుడు అవన్నీ ర్యాకుల్లో సర్దేస్తాను అనమాట. నీట్గా ఇట్లా పెట్టేసుకుంటే ఎక్కడ ఉంటాయి అనమాట. మనకి ర్యాకుల్లో నీట్గా పెట్టేసుకుంటే ఎప్పుడప్పుడు మడతేసి పెట్టేసుకొని ర్యాకుల్లో పెట్టుకుంటే నీట్గా ఉంటాయి అన్నమాట బట్టలు. ఎప్పుడు పని అప్పుడు చేసేసుకుంటే మనకు కూడా కొంచెం తక్కువ ఉంటుంది పని, అట్లనే ఫ్రీ అయిపోతాం అనమాట. నేనైతే అలానే చేసుకుంటాను రోజు. అన్నీ అయితే ర్యాకుల్లో సర్దేస్తానండి. అలా బట్టలన్నీ మనం మడత పెట్టేసుకొని ర్యాకుల్లో సర్దేసుకుంటే ఎప్పటికప్పుడు మనకి ఫ్రీగా ఉంటుంది అనమాట. పని కూడా బాగుంటుంది. ఎప్పటికప్పుడు చేసుకోవడం అనేది అలా కంప్లీట్ అయిపోవాలన్నమాట. ఎప్పుడు పని అప్పుడు చేసేసుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చేసి టవల్ కూడా ఎక్కడ అంటే అక్కడ వేయను నేను. ఎక్కడ పడితే అక్కడ నార్మల్గా మనం ఎక్కడ ఆరేసుకుంటామో అక్కడ వేస్తాను అనమాట. అంటే తీసుకోవడానికి బాగుంటుంది పిల్లలకు కూడా. ఇక్కడ వేసుకుంటాను నేను టవళ్ళు. ఈ కటన్ మీద వేసేసుకుంటాను, ఎందుకంటే వాళ్ళు తీసుకోలేరు కదా, అందుకోసం అనమాట. ఇక్కడ వేస్తాను, వాళ్ళకి అందుతుంది ఇక్కడ వేస్తే. నేను డైలీ ఇంతేనండి, ఇప్పుడు పని అప్పుడే చేసేసుకుంటాను. కొంతమంది అంటే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే ఓకే. కొంతమంది కూడా ఎప్పుడు పని అప్పుడు బట్టలు అలా వేసేసుకుంటారనమాట. కుర్చీల్లో మంచాల మీద అట్లా వేసేసుకొని 2 డేస్కి 3 డేస్కి అలా మడత పెట్టుకుంటారు. వాళ్ళకి ఎక్కువ అయిపోతుంది పని. మనం ఎప్పటికప్పుడు చేసేసుకుంటే అంత పని అనిపించదు. కాకపోతే కొంతమందికి ఓపిక ఉంటుంది, కొంతమందికి చిన్నపిల్లలు అలా అన్నమాట. ఇప్పుడైతే అంట్లు తోమేసేయాలన్నమాట. అంట్లు తోమాలి డైలీ అంతే అండి. ఎందుకంటే మళ్ళీ మీరు పిల్లలు వచ్చాక చేసుకోవచ్చు కదా అంటారు. ఇంకో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి పాలు కాసిచ్చి పాపం వాళ్ళకి కొంతసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ హోంవర్క్స్ రాసుకొని మళ్ళీ ట్యూషన్కి వెళ్ళాలి. పాపం కొద్దిసేపు కూడా రెస్ట్ ఉండదు. అందుకని నేను చేసేసుకొని వెళ్ళిపోతాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది, ఈవినింగ్ 3:30. రోజు ఇంతేనండి డైలీ. అంటే 2 డేస్కి అలా వేస్తాను బట్టలు, ఎందుకంటే మేము 4 మెంబర్స్మే కదా. 2 డేస్కి అలా వేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి అదండి, ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటే మనం పని ఎక్కువ ఉండదు, మనం ఫ్రీ అవుతాము. మెయిన్ ఎక్కడిదక్కడ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది ఇల్లు. మెయిన్ పాయింట్ ఏంటంటే నేను ఎప్పుడైనా ఏదైనా మర్చిపోయినా కూడా మా పిల్లలు అనేది వాళ్ళు మమ్మీ ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తారంట. పిల్లలకు కూడా మనం నేర్పించుకోవాలన్నమాట. అది ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే ఎక్కడిదక్కడ పెట్టేలా నేర్పించుకోవాలి. అది ఆడపిల్లలే చేయాలని అనే ఉద్దేశం లేదు, మగపిల్లలకు కూడా మనం నేర్పించుకోవచ్చండి, తప్పేం లేదు. నేనైతే మా పిల్లలకి చెప్తాను ఎక్కడ నీట్గా ఉండాలి, ఎలా ఉండాలి, గడప దొక్కకూడదు, ముగ్గు దొక్కకూడదు అని చెప్తాను. వాళ్ళు కూడా అంతే. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా ఒకవేళ గడప దొక్కకూడదు, జేజీ దండం పెట్టుకోండి అని చెప్పి అంటారనమాట. అలా ఉండాలి, నేర్పించాలి పిల్లలకి అన్నీ కూడా. మగపిల్లలు వెళ్ళే వాళ్ళకి ఏం తెలుసు అనకూడదు, వాళ్ళకు కూడా అన్నీ నేర్పించాలి. అన్నీ అంటే జస్ట్ మనకి ఏదైనా ప్రాబ్లం, హెల్త్ బాగాలేనప్పుడు చిన్న పనులు అనమాట. అలాంటివి చేయడంలో తప్పేం లేదండి. మార్నింగ్ ఇడ్లీ పెడితే టిఫిన్ అంట్లు చాలా ఉంటాయి అన్నమాట. అవి తోమేస్తే అసలు ఇడ్లీ పెడితేనే అంట్లు చాలా ఉంటాయండి, చాలా. అబ్బా అసలు టిఫిన్ అంటే దోశ కంటే ఏమి ఉండదండి, నార్మల్ ఒక ప్లేట్ ఉంటుంది అట్లా దోశ పోసుకోవడం అంతే. చట్నీ ఏదైనా అయిపోతే చట్నీ గిన్నెలు ఉంటాయి. ఈ ఇడ్లీ పెడితే ఇడ్లీ పాత్రలు ఎంత, ఒకవేళ ఫ్యామిలీ ఉంటే వాళ్ళకి ఎన్నిసార్లు పెట్టాలో కదా, అలా అన్నమాట. అయితే అంట్లు తోమేస్తే ఇంకా ఇల్లులు చిమ్మేసి బయట కూడా చిమ్మేస్తే
చెట్లకి నీళ్ళు పోసేస్తే అయిపోతుంది అనమాట. ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి తీసుకొచ్చాను. వంట రూమ్లో పని అంతా అయితే అయిపోయిందండి. అంట్లు కూడా తోమేశాను, అయిపోయింది. ఏముంటుంది ఈవినింగ్, ఏం పని ఉండదు, ఎక్కువ పని ఉండదు అనమాట ఈవినింగ్. మార్నింగ్ అయితే వంటింట్లోనే ఉండాలి, అసలు వంటని, టీ, కాఫీ, పాలు అన్నీ ఇంకా వంటింట్లోనే పని ఉండదు అనమాట. ఇప్పుడు నాకైతే అంట్లే ఇదంతా దులిపేసుకొని నీట్గా డైలీ చేసుకోవాలన్నమాట. మా పిల్లలు ఏమంత గల్బా చేయలేండి. మా పిల్లలు కొంచెం నీట్గానే ఉంచుకుంటారు, నీట్గానే ఉంటారు. కొంతమంది పిల్లలు ఉంటారు బాగా అల్లరి పిల్లలు, అసలు గందరగోళం అయిపోతుంది అనమాట ఇల్లు. పాపం పేరెంట్స్ సర్దుకోలేకపోతుంటారు. మా పిల్లలు మాత్రం కొంచెం నాకు బెటర్ అనమాట. పాపం వాళ్ళు అంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా నేను నేర్పించాను అనమాట, ఇలా ఉండాలి, అలా ఉండాలి, నీట్గా ఉండాలి అని చెప్పనమాట. వాళ్ళు అందుకోసం నేనున్నా లేకపోయినా నీట్గా ఉంటారనమాట. ఫస్ట్ నుంచి నేర్పించుకోవాలి మనం ఏదైనా కూడా పిల్లలకి. అంతా ఈరోజు మనం అయితే అయిపోయిందండి. అంతా చిమ్ముకొచ్చేసాను మొత్తం. అంటే ఇలా టైం టు టైం చేసుకుంటే పిల్లలు వచ్చాక వాళ్ళకి పాలు కాచిచ్చి వాళ్ళు తాగి కొద్దిసేపు రెస్ట్, వాళ్ళ క్యారేజ్లు అన్నీ క్లీన్ చేసి కొద్దిసేపు రెస్ట్ ఉంటుంది అనమాట. అందుకోసం ఇంకా అప్పుడు వచ్చాక చేసుకొని వాళ్ళని రెడీ చేసి ట్యూషన్కి పంపించాలంటే నాకు అసలు, అయినా అది కూడా కాదులేండి, నాకు టైం టు టైం అయిపోవాలి అదని కాదు. నాకు ఎప్పుడు పని అప్పుడు అంటే లేట్గా చేసుకోవడం ఫస్ట్ నుంచి అలవాట్లేదు. ముందుగా చేసేసుకోవడమా, కొద్దిసేపు కూర్చున్నా ఫ్రీగా ఉంటుంది, పని అంతా అయిపోతుంది. అదే చేసుకోకుండా కూర్చున్నామంటే ఎక్కడైనా ఇంకా అట్లనే ఉండిపోతుంది ఆ పని మొత్తం. ఇంకా టైం టు టైం అనమాట. బట్టలు, అంట్లు, ఇల్లులు ఓకే అయిపోతుంది. ఈవినింగ్ పని ఏముంటుంది, ఫ్రీ. ఇంకా వాళ్ళు వచ్చాక వాళ్ళకి పాలు కాచిచ్చేసి తాగేసిన తర్వాత ఇంకా వాళ్ళు రెడీ అయిపోయి ట్యూషన్కి వెళ్ళిపోతారు, అయిపోతుంది. ఇంకేం పని ఉండదు. ఈవినింగ్ టైం ఏమంత ఎక్కువ పని ఉండదులేండి ఎవరికి. మార్నింగే కదా వంటలు అన్నీ. ఇంట్లో పని అయితే అయిపోయిందండి. అంట్లు తోమేశాను, ఇంకా ఇల్లులు అన్నీ చిమ్మేశాను అనమాట. అంతా అయిపోయింది మొత్తం. ఇంట్లో పని మొత్తం అయిపోయింది. ఇంకా బయట ఎండగా ఉంది, బయట కొంచెం చిమ్మేసి చెట్లన్నిటికీ నీళ్ళు పోసేస్తే ఇంకా నా పని అయిపోతుంది. ఇంకా వాళ్ళకి స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చేసేయడం అనమాట. నేనైతే ఇలా చేసుకుంటానండి నా పనులన్నీ. నెక్స్ట్ ఇంకా ఏంటో చెప్పాలనుకున్నాను. నా పనులు అయితే ఇలా ఉంటాయి అనమాట. ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ కానీ నాకు టైం టు టైం. నెక్స్ట్ వచ్చేసి ఒకదాని తర్వాత ఒకటి అయిపోవాలన్నమాట. ఎక్కడెక్కడ పెట్టుకొని నేను అలా ఉండలేను. నేననే కదా, పిల్లలకు కూడా అలానే అలవాటు చేశాను అనమాట, నీట్గా ఉండడం. ఫస్ట్ నీట్గా, తర్వాత ఏదైనా కూడా అనేది నాదనమాట. ఓకేనా. చెమటలు కారిపోతుంది, ఫ్యాన్ వేసుకొని ఇల్లు చిమ్ముతున్నాను కదా, అందుకోసం. ఇప్పుడైతే బయట చిమ్మేసి వస్తాను. బయట అయితే చిమ్మేసి వచ్చేస్తానండి. ఇంకా బయట అయితే అయిపోయింది, ఎండ ఉంది బయట బాగా. అంటే ఇంకా 4 అయినట్టుంది టైము. ఇంకా ఇటు సైడ్ అయితే చిమ్మేసి ముగ్గు వేసేసాను అన్నమాట. మనీ ప్లాంట్ ఊరికే అలా వేసాను, అది బాగా అల్లుకుంది పైదాకా. బాగా అల్లుకుందన్నమాట. అంతే, నేను ఊరికే అట్లా వేసిన మొక్కలు బాగా అల్లుకుంటాయి. బాగా పెరగాలి అని చెప్పేసిన మొక్కలేమో అసలు రావన్నమాట. అది ఊరికే అట్లా వేసాను, అది బాగా అల్లుకుంటుంది పై వరకు. చెట్లు అంటే ఇష్టం అనమాట. చెట్లు బాగుంటే బాగా అనిపిస్తుంది అనే ఉద్దేశం నాకు. పక్క కూడా చిమ్మేసాను మొత్తం. అంతా అయితే చిమ్మేసాను. అయిపోయింది. ఇంకా టైం 4 అయింది. ఇంకేముంది, టైం అయితే వెళ్ళాలన్నమాట, ఖాళీ. ఇదండి నా ఈవినింగ్ పని మాత్రం ఇలా ఉంటుంది అనమాట. ఇలా చేసుకుంటాను నేను, టైం టు టైం ఇలా చేసుకుంటాను అనమాట. ఇప్పుడనే కాదు, ఎప్పుడు అంతే. నేను మ్యారేజ్ కాకముందు కూడా అంతేను. ఫస్ట్ నుంచి ఎప్పుడు పని అప్పుడు అయిపోవాలి, ఎక్కడ వస్తువులు అక్కడే ఉండాలి అని చెప్పేసి అలా అనమాట. పిల్లలకు కూడా నేను అలానే నేర్పించాను. వాళ్ళు కూడా అంతే. స్కూల్ నుంచి రావడం, షూస్
గ్యారేజ్ ఎక్కడున్నా అక్కడ అన్ని షింక్లో తీసుకొని వచ్చేస్తారు. నేను వీడియో కూడా పెట్టినట్టే వాళ్ళు అలా చేస్తుంటే. నెక్స్ట్ బ్యాగ్లు ఎక్కడున్నావు అక్కడ, ఎక్కడ వస్తువులు అక్కడే ఉంచుతారు వాళ్ళు కూడా. మనం నేర్పించుకోవాలి పిల్లలకి, వాళ్ళకి ఏం తెలుసండి, మనం చెప్పాలి. అలా ఉంటుంది అనమాట. నా ఈవినింగ్ పని అయితే ఇలా చేసుకుంటాను నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు. అంటే 4:30కి అలా అనమాట వాళ్ళ స్కూలు. నెక్స్ట్ అలా చేసుకుంటాను అనమాట నేను పని. ఒకదాని తర్వాత ఒకటి బట్టలు మట్టేసి ర్యాకులు ఎక్కడ పెట్టేసుకుంటే మనది ఎప్పుడు పని అప్పుడు అయిపోతుంది అనమాట. నీట్గా ఉంటుంది అనమాట. మనం చేసుకునే పని కూడా నీట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా?